ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు అయితే సర్వేగంగా మారుతూ ఉన్నాయి. రాయలసీమలో చూసుకున్నట్లయితే గతంలో 2019లో వైకాపా సత్తా చాటిన నేపథ్యంలో ఈసారి ఆ సీన్ తారుమారయ్యేటువంటి ఆ పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. ఈసారి రాయలసీమ జిల్లాల్లో టీడీపీ కూటమి బలంగా సత్తా చాటే అవకాశం ఉంది అంటూ కొన్ని సర్వేలు చెప్తున్నాయి. కొన్ని వార్తల ప్రచారంలో ఉన్నటువంటి నేపథ్యంలో ఈ వార్త కూడా దానికి బలం చేకూరేలాగా ఉంది. సత్యసాయి జిల్లాలో ఈసారి టీడీపీ కూటమి ఎన్డీఏ కూటమి సత్తా చాటబోతోంది అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఈ వార్త ఏంటనేది మనం ఎనాలిసిస్ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు. దుర్గా నమస్తే. నమస్తే మా దుర్గారు, మనం ఎన్నికల దగ్గర పడుతున్న నేపథ్యంలో రాయలసీమతో పాటుగా ఆంధ్రప్రదేశ్లో కూడా సమీకరణాలు అయితే సర్వేగంగా మారుతున్నాయి. 2019లో చూసుకున్నట్లయితే రాయలసీమలో ఉన్న 52 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైకాపా 49 స్థానాల్లో గెలిచింది. ఈసారి మాత్రం సీన్ రివర్స్ అయ్యేటువంటి ఆ పరిస్థితులు క్లియర్గా కనపడుతూ ఉన్నాయి. దానికి ఉదాహరణగా ఇది తీసుకోవచ్చు. సత్యసాయి జిల్లాలో ఈసారి ఎన్డీఏ కూటమి అక్కడ సత్తా చాటబోతుంది అంటూ కూడా ఒక వార్త అయితే వచ్చింది. ఆ వార్త ఏంటనేది మనం ఒకసారి చూసుకున్నట్లయితే, ఎందుకంటే మీకు 2019లో అదే జరిగింది. 2014లో 6 తెలుగుదేశం, 1 కదిరి, 1 వీళ్ళకి వచ్చింది. ఎగ్జాక్ట్. ఇప్పుడు మళ్ళా 2019 అది మారింది. ఎగ్జాక్ట్. ఇప్పుడు మళ్ళా కూటమికి రివర్స్ అవ్వబోతుంది. చూద్దాం. అంటే 2019లో జరిగినటువంటి ఎన్నికల్లో హిందూపూర్ లోక్సభ స్థానం వైకాపా కైవసం చేసుకుంది. అలాగే హిందూపూర్ లోక్సభ స్థానం పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కేవలం ఒకటే, అది కూడా హిందూపూర్లో బాలకృష్ణ గారు గెలిచారు. మిగతా 6 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా వైకాపా అభ్యర్థులు గెలిచారు. కానీ ఈసారి మాత్రం హిందూపూర్ లోక్సభ పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 7 టీడీపీ కూటమి గెలవబోతుంది, టీడీపీ కూటమి తరపున అభ్యర్థులు గెలవబోతున్నారు అనేటువంటి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈసారి లోక్సభ అంటే హిందూపూర్ లోక్సభతో పాటుగా ఆ లోక్సభలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులు ఎవరనేది మనం చూస్తే, బీకే పార్థసారథి గారు ఈయన కూటమి నుంచి హిందూపూర్ ఎంపీ బరిలో ఉన్నారు. నెక్స్ట్ జే శాంత గారు, ఈవిడ వైకాపా నుంచి ఎంపీ బరిలో ఉన్నారు. నెక్స్ట్ మడకశిర నుంచి చూసుకున్నట్లయితే ఈర్ల లక్కప్ప గారు వైసీపీ నుంచి బరిలో ఉన్నారు. అలాగే కూటమి నుంచి ఎంఎస్ రాజు గారు బరిలో ఉన్నారు. నెక్స్ట్ కదిరి నియోజకవర్గం నుంచి చూసుకున్నట్లయితే మక్బూల్ అహ్మద్ గారు, ఈయన వైకాపా నుంచి బరిలో ఉన్నారు. అలాగే కూటమి అభ్యర్థిగా కందికుంట గారు బరిలో ఉన్నారు. నెక్స్ట్ రాప్తాడు నుంచి పరిటాల సునీత గారు కూటమి అభ్యర్థిగా బరిలో ఉన్నారు. అలాగే తోపుదుర్తి ప్రకాష్ గారు అక్కడ వైకాపా అభ్యర్థిగా బరిలో ఉన్నారు. నెక్స్ట్ పెనుగొండ నియోజకవర్గం చూసుకున్నట్లయితే ఉషశ్రీ చరణ్, ఈవిడ వైకాపా నుంచి బరిలో ఉన్నారు. అలాగే సవిత గారు కూటమి నుంచి బరిలో దిగబోతున్నారు. నెక్స్ట్ ధర్మవరం నియోజకవర్గం నుంచి చూసుకున్నట్లయితే కేతిరెడ్డి గారు, ఆయన వైకాపా నుంచి, సత్యకుమార్ గారు కూటమి అభ్యర్థిగా బరిలో దిగబోతున్నారు. నెక్స్ట్ హిందూపురం నియోజకవర్గం చూసుకున్నట్లయితే దీపిక గారు వైకాపా నుంచి, నటసింహం బాలకృష్ణ గారు కూటమి అభ్యర్థిగా ఆయన బరిలో దిగబోతున్నారు. నెక్స్ట్ పుట్టపర్తి నియోజకవర్గంలో చూసుకున్నట్లయితే సింధూర గారు ఒక పార్టీ నుంచి, దుద్దకుంట గారు మరో పార్టీ నుంచి బరిలో దిగబోతున్నటువంటి నేపథ్యంలో అసలు ఈ 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా టీడీపీ అభ్యర్థులే పాగా వేయబోతున్నారు అనేటువంటి సర్వేలు వస్తున్నటువంటి నేపథ్యంలో వీటి మీద మనతో చర్చించేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం, మీ అనాలిసిస్ ఏంటి మేడం? అదే ఇప్పుడు మీరు ఈసారి అంతా సీన్ రివర్స్ అవుతోందండి. అంటే ప్రజల్లో అసంతృప్తి ఎక్కువైపోయింది. ముఖ్యంగా మనం రాయలసీమ తీసుకుంటే మనకి సత్యసాయి జిల్లా, ఇక్కడ మనకి చాలా సమస్యలు ఉన్నాయి. వైసీపీ వాళ్ళు ఏం పట్టించుకోలేదు. జగన్మోహన్ రెడ్డి ఎంతసేపు సంక్షేమాలు అంటున్నాడు తప్ప అభివృద్ధి అయితే జరగలేదు. అందులో మీకు ఇదంతా కూడా కొంచెం వెనకబడిన ప్రాంతం, అంటే నీరు ఉండదు కాబట్టి మనకి పంటలు అవి కూడా చాలా ఇబ్బంది అవుతుంది. అటువంటి వాటి మీద అసలు ఎవరు దృష్టి పెట్టలేదు. ఒక్క ఎమ్మెల్యే కూడా తన నియోజకవర్గం గురించి పట్టించుకోలేదు. అందుకే ఈ రోజు అడుగడుగునా వాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా కూడా అవాంతరాలు ఎదురవుతున్నాయి. ప్రజలు పెనుగొండ రాప్తాడులో తెలుగుదేశం పార్టీ ముందంజ, హిందూపురం లోక్సభ స్థానంలోనూ సైకిల్ పరుగు, వైకాపా సర్కార్పై తీవ్ర వ్యతిరేకత. మీరు చెప్పినట్లుగా వైఎస్ఆర్ సిపి మీద, అలాగే జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో అది తెలుగుదేశం బలంగా మారే అవకాశం ఉంది. అలాగే
ఆ పార్టీ అభ్యర్థులపై అవినీతి మరకలే, అంటే వైకాపా అభ్యర్థుల మీద అవినీతి మరకలే అయితే ఉన్నాయో అవి తెలుగుదేశం పార్టీకి బలంగా మారే అవకాశం ఉందని, హిందూపురం నుంచి ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూటమి అధికారంలోకి రాబోతుంది, అంటే హిందూపురంలో సత్తా చాటబోతుంది అనేటువంటి వార్తలు అయితే వస్తున్నాయి. మీరు చెప్పినట్లుగా అంటే జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి వ్యతిరేకత, అలాగే ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఉన్నటువంటి అవినీతి మరకలు మెయిన్ అది. ఈ అవినీతి అనేది అంటే పై స్థాయి నుంచి కింద స్థాయి వరకు ఏ రకంగా ఉంది, అది ఈ రోజు అభ్యర్థుల మీద ఎట్లా ప్రభావం చూపించబోతోంది అనే దానికి మనకి ఈ హిందూపురం నియోజకవర్గమే ఒక తార్కాణంగా చెప్పుకోవాలి. ఎందుకంటే మీకు ఇక్కడ ఎవరిని తీసుకున్నా వైకాపా, ఇప్పుడు అవినీతి మరకలే అన్నాడు, ఒక ఎమ్మెల్యే కాదు, ఇప్పుడు వైకాపాకి చెందిన అందరు ఎమ్మెల్యేల మీద అదే అభిప్రాయం ప్రజల్లో ఉంది కాబట్టి అది గట్టి దెబ్బ వేస్తుంది. తర్వాత మీరు చూసుకుంటే ఈసారి మొత్తం సీన్ మారిందండి. మేనిఫెస్టో చూసాక ప్రజల్లో ఒక నెగిటివ్ ఇది వచ్చేసింది. పాత మేనిఫెస్టోకి ఏదో కొత్తగా రంగులు అద్దుదాం అనుకున్నారు కానీ ఏం కుదరలేదు వాళ్ళకి. సో ఉండేదానికి ఏదో కొద్ది కొద్దిగా మార్పులు చేశారు. ఈ రోజు చూసుకుంటే వాళ్ళు మా మేనిఫెస్టో చాలా గొప్పగా ఉందంటున్నారు. కాకపోతే ఇప్పుడు తెలుగుదేశం మేనిఫెస్టో వచ్చాక మొత్తం సీన్ రివర్స్ అయిపోయింది. ఎందుకంటే ప్రజలకు ఏం కావాలో ఆ సంక్షేమాలన్నీ మేము ఇస్తాము ఆయన ఖచ్చితంగా తెలుగుదేశం కూటమి చెప్పడంతో ప్రజల్లో ఆశలు చిగురించాయి. దాంతో కొద్దిగా ఏదైనా డౌట్ ఉంటే కూడా ఆ మేనిఫెస్టో తర్వాత మొత్తం మారిపోయింది. అది ఈ ఎమ్మెల్యేల మీద, ముఖ్యంగా వైకాపా ఎమ్మెల్యేల మీద ప్రభావం చూపిస్తుంది. దానివల్ల తెలుగుదేశం వాళ్ళకి అది ప్లస్ అవుతుంది. 2014 సీన్ మళ్ళా ఇప్పుడు రివర్స్ అది మనకి ఈ రోజు మళ్ళా తెలుగుదేశానికి అది వస్తుంది. అదే సీన్ రివర్స్ అయ్యి అంటే వాళ్ళు గెలుస్తారు, తెలుగుదేశం కూటమి ఇక్కడ అధికారం కైవసం చేసుకుంటుంది. ఇది మొత్తం ఓవరాల్ గా మొత్తం అన్ని సీట్ల మీద కూడా ప్రభావం చూపించే అవకాశం అయితే ఉంది. ఓకే, సో ఓవరాల్ గా ఈ హిందూపూర్ లోక్సభ పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా బలమైనటువంటి అభ్యర్థులు కూటమికి ఉన్న నేపథ్యంలో వాళ్ళు గెలిచే అవకాశం ఉందని, అంటే వైకాపా అభ్యర్థులు బలంగా ఉన్నప్పటికీ వాళ్ళ మీద అవినీతి ఆరోపణలు, అవినీతి మరకలు అంటడం వల్ల వారు ఖచ్చితంగా వెనుకబడిపోవడం ఖాయం అనేటువంటి సంకేతాలు అయితే బలంగా వినపడుతున్నటువంటి నేపథ్యంలో సత్యసాయి జిల్లాలో ఈసారి టీడీపీ కూటమి అలాగే ఎన్డీఏ కూటమి బలమైనటువంటి సత్తా చాటబోతుంది. ఆ 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా గెలవడం ఖాయం అనేటువంటి సంకేతాలు అయితే బలంగా వినపడుతూ ఉన్నాయి. మనం ఇప్పటికే అక్కడి నుంచి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు ఎవరు అనేది కూడా మాట్లాడుకున్నటువంటి నేపథ్యంలో కూటమి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే ఎంపీగా బీకే పార్థసారథి గారు గెలిచే అవకాశం ఉంది. అలాగే ఇక్కడ ఎంఎస్ రాజు గారు గెలిచే అవకాశం ఉంది మడకశిరలో. నెక్స్ట్ కదిరి నియోజకవర్గంలో కందికుంట గారు గెలిచే అవకాశం ఉందని, అలాగే పరిటాల సునీత గారు రాప్తాడు అసెంబ్లీ నియోజకవర్గంలో గెలిచే అవకాశం ఉందని, నెక్స్ట్ పెనుగొండ నియోజకవర్గంలో సవిత గారు గెలిచే అవకాశం ఉందని, ధర్మవరంలో కూడా కేతిరెడ్డి గారు వెనకబడే అవకాశం ఉంది, అక్కడ సత్యకుమార్ గారి గెలిచే అవకాశం ఉంది అనేటువంటి వార్తలు అయితే బలంగా వినపడుతున్నాయి. బాలయ్య గారి గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. బాలకృష్ణ గారి యాక్చువల్గా మడమ తిప్పని వీరుడు ఈయన, జగన్ కాదు, అది ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది. ఈసారి హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ముచ్చటగా 3వసారి హ్యాట్రిక్ సాధించి హిందూపురంలో తన సత్తా చాటబోతున్నారు బాలయ్య అంటూ కూడా ఇప్పటికే చాలా సర్వేలు అయితే వచ్చినాయి. సో ఓవరాల్ గా చూసుకున్నట్లయితే పుట్టపర్తిలో కూడా అంటే అన్ని చోట్ల అన్ని స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు గెలవబోతున్నారు అనేటువంటి వార్తలు అయితే బలంగా వినపడుతున్నాయి.